హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. మెగా ఫ్యామిలీలో పీక్స్ కు చేరిన ఎలక్షన్ వార్. అందుకే ఐకాన్ పై నాగబాబు ట్వీట్ చేశాడా? ట్వీట్ చూసి పుష్పరాజ్ సీరియస్ అయ్యాడా? అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ అయిందా? ఇంతకీ మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం పదండి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ. ప్రస్తుతం ఈ క్లాష్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్నేహం కోసం అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వరకు వెళ్లి రావటం, మెగా ఫ్యాన్స్ ఐకాన్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో టవర్ స్టార్ వేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేసింది. టోటల్ ఎపిసోడ్లో ట్వీట్ వేసిన వాడే ట్విట్టర్ను వదిలి పారిపోవటం హైలైట్గా నిలిచింది. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ స్వయంగా నంద్యాల వెళ్లి రావటం తప్ప అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీని టార్గెట్ చేసిందా? అందులో భాగంగానే టవర్ స్టార్ నాగబాబు శత్రువుతో చేతులు కలిపినవాడు మనవాడైనా పరాయివాడే అంటూ ట్వీట్ చేశాడా? నాగబాబు ట్వీట్ తో ఈ వివాదం పెద్దదైంది. బన్నీ అభిమానులు మొత్తం ఏకమయ్యి నాగబాబును టార్గెట్ చేశారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఐకాన్ గతంలో జనసేనకు భారీ ఎత్తున విరాళం ప్రకటించిన పోస్టులను షేర్ చేశారు. సాక్షాత్తు చిరంజీవి ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలో ఉన్న తన స్నేహితులకు మద్దతుగా నిలబడలేదా అని ప్రశ్నించారు. నాగబాబును ట్వీట్లు, పోస్టులు, ఫోటోలతో గట్టిగా నిలదీశారు అతని అభిమానులు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక టవర్ స్టార్ నాగబాబు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశాడు. నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ చాలా సీరియస్ అయినట్లు తెలిసింది. అందుకే వివాదం మరింత పెద్దది కాకుండా నాగబాబు తన ట్వీట్ ను తానే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.